పేరు పోలాడి రామారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని. జనాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నిర్మిత తలపెట్టిన చుట్టూ 40 కిలోమీటర్ల ప్రభావం పడేటువంటి ఈ కాలుష్యం వెలువడేటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ ను, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అఖిల పక్షం తరఫున వివిధ వర్గాలతో ప్రజల సమక్ష లోపల భాగస్వామ్యంతో మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేసి, ముఖ్యంగా మేము ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, డంపింగ్ యార్డ్కి వ్యతిరేకం కాదు, కానీ జనావాసాలకు దూరంగా జనాభిప్రాయం చేసి దూరంగా తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హుజూరాబాద్ మున్సిపల్ ప్రాంతానికి చుట్టూ అయితే ఎటు చూసినా 3 కిలోమీటర్ల లోపల 15 గ్రామాలున్నాయి. హుజూరాబాద్ ప్రాంతం ఉన్నది, ఈ పక్కపొంటి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉన్నది, పక్కపొంటి సింగపూర్ తాగునీటి రిజర్వాయర్ ఉన్నది. ఈ ప్లాంట్ నిర్మిస్తే వారేదో అంటారు ఇది ఉత్పత్తి అయితే సైక్లింగ్ ఇంజిన్ విద్యుత్ ఉత్పత్తి అయితే అంటారు. చాలా తప్పు. ఈ నీళ్లు కిందికి భూమి లోపల కలుషితమై ఈ యొక్క తాగునీటికి రిజర్వాయర్ దెబ్బతింటది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా పక్కపొంటి నీళ్లు కూడా ఇంకా కలుషితమై వేలాది మంది కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈ యొక్క ప్రజాభిప్రాయానికి ప్రజల మానాలకు వాళ్ళకు కాపాడడానికి కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధికి వచ్చేటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ తక్షణమే విరమించాలని చెప్పి డిమాండ్. లేకపోతే తెలంగాణ ఉద్యమ స్థలాల లోపల మేము ఇక్కడ ఉద్యోగాలు చేసి మేము ప్రభుత్వం మెడలు వచ్చి మేము తక్షణమే ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసి దూరంగా అక్కడ పెట్టాలని చెప్పి మేము చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ మాత్రం అధికార ప్రకటన వెలువడే వరకు ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.